100కి 70% పోయేది ఈ రెండింటికే. వాడు తింటోంది 30 రూపాయలే, 70 రూపాయలు ఇటుకే తగలేస్తున్నాడు వాడు. కాబట్టి దాన్ని నువ్వు చేతనైతే దార్శనికత, విజను ఇట్లాంటి ఉన్నోళ్ళు ఎవరైనా సరే అది అందుబాటులోకి తెచ్చి ఆ ఖర్చు తగ్గించి ఆ రూపాయి వాళ్ళకి మిగిలేటట్టు చేయాలి. అలా చెయ్యకపోగా దాన్ని మరింత మెరుగైన దానికోసం అని చెప్పి ప్రైవేట్కి ఇస్తామంటే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే దరిద్రంగా తయారవుతున్నాయి మెయింటెనెన్స్. రేపు పొద్దున అట్ట తగలాడతాయి ఇవి కూడా. కానీ ప్రభుత్వానికి భారం తగ్గుద్ది కదా సార్ ఒక రకంగా. ఇప్పుడు ఇంతకు ముందు నాడు నేడు స్కూళ్ళు ఇవన్నీ బాగు చేశారు కేంద్ర ప్రభుత్వ నిధిలో లేదంటే వీళ్ళ నిధిలో పెట్టి. ఇప్పుడు మొత్తం పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి గ్రామాలను దత్తత ఇచ్చేసి ఇవన్నీ వాళ్ళతో చేయిస్తామంటే ప్రభుత్వానికి భారం తగ్గిపోతా, ఆ నిధులన్నీ వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు కదా. అసలు శుభ్రంగా ఎన్నికలు రద్దు చేసేసి ఓ నియంత్రణ పాలన పెట్టేసేస్తే అప్పుడు వీళ్ళందరూ సంపాదించుకునే డబ్బులన్నీ ఆగిపోతే ఇసుక డబ్బులు మిగులుతాయి, మద్యం డబ్బులు మిగులుతాయి, మైనింగ్ డబ్బులు మిగులుతాయి, అన్ని డబ్బులు మిగులుతాయి కదా. అది బెటర్ కదా. అప్పుడు శుభ్రంగా చైనా లాగా పరిపాలించుకుంటూ పోతుంది కదా మనం కూడా. ఎవరికాళ్ళ అధ్యక్షుడు. కానీ అంటే P4 అనేది లేదంటే పీపీపీ ఇవి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అయినా రేపొద్దున్న భవిష్యత్తులో చంద్రబాబు గారు చెప్పినప్పుడు అంతా గొప్పగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తాయి పత్రికలు. తర్వాత తేడా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తాయి.